ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, Subject Computer Science, Paper Data Structures. Unit 2, Queues. టైప్స్ ఆఫ్ క్యూస్లో సర్క్యులర్ క్యూ చూసాం. నెక్స్ట్ డీక్యూ గురించి తెలుసుకున్నాం. డీక్యూ ప్రోగ్రామ్ చెప్పుకుంటున్నాం. డీక్యూ యూజింగ్ ఎరై, డబల్ ఎండెడ్ క్యూ యూజింగ్ ఎరై. ఓకే, ఆ ప్రోగ్రామ్ చూస్తాం ఈరోజు. ఫస్ట్ లైన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. స్కానర్ క్లాస్ కోసం యూటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ డీక్యూ అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఓకే, డీక్యూ అనే క్లాస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంటీజర్లో ఎరైని సైజు, రేరు, ఫ్రంట్ డిక్లేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ చూడండి, క్లాస్ మనకి క్లాస్ నేమ్ తోటే ఉంది కదా, కన్స్ట్రక్టర్. ఓకే, ఒక కన్స్ట్రక్టర్ని డిజైన్ చేసాం. ఓకే, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం. ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం ఎప్పుడు కాల్ అవుతుంది కన్స్ట్రక్టర్ అంటే, ఆబ్జెక్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్. ఓకే, అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్టర్లో ఏముంది, ఎంటర్ సైజ్ ఆఫ్ ఎరే. ఎరే సైజ్ని మనం ఎంటర్ చేయాలి. కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయడానికి సైజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాసుకున్నాం. మనం 3 ఎంటర్ చేద్దాం. ఓకే, అప్పుడు సైజ్ 3 ఎంటర్ చేసిన తర్వాత ఆ 3 సైజ్ తోటి ఎరే క్రియేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ లైన్లో ఎరే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏంటి, రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అసైన్ అయింది. ఓకే, మనకి ఒక ఎరే తీసుకుంటుంది. సైజ్ 3 కాబట్టి 0 నుంచి 2 వరకు. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అన్నాం కాబట్టి ఫ్రంట్ 0 దగ్గర ఉంది. రేర్ ఈక్వల్ టు -1 అన్నాం కాబట్టి రేర్ ఈక్వల్ టు -1 ఇలా వస్తుంది. ఓకే, మనకి ఎంటీగా ఇలా ఎరే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. మనం ఇన్సెట్ రేర్ అండ్ మెథడ్ ద్వారా ఐటమ్స్ని ఇన్సెట్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, 10 ఐటమ్ని 10ని డీక్యూలోకి ఇన్సెట్ చేయాలనుకుంటున్నాం రేర్ అండ్ ఉపయోగించి. చూడండి, మెథడ్ నేమ్ ఏంటి, రేర్ అండ్. ఇన్సెట్ రేర్ అండ్ అనే మెథడ్ నేమ్. ఓకే, రేర్ అండ్ ఉపయోగించి అంటే రేర్ అండ్ ద్వారా మనం డీక్యూలో ఫ్రంట్ ఎండ్ ద్వారా, రేర్ ఎండ్ ద్వారా బోత్ ఎండ్స్ ఉపయోగించి ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్సర్ట్ రేర్ ఎండ్ ద్వారా ఎలా చేస్తామో చూస్తాం. ఓకే, ఫస్ట్ ఈ మెథడ్ చూద్దాం. అబ్జర్వ్ చేయండి. 10 మనం మెథడ్ కాల్ చేసినప్పుడు వాల్యూని కూడా సెండ్ చేస్తాం కాబట్టి ఐటమ్ 10 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు 10 ఐటమ్ వాల్యూ 10 అయితే మనం ఇక్కడ మెథడ్ చూడండి ఎలా రన్ అవుతుందో. ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్స్ ఉన్నాయి కదా, ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఫ్రంట్ వాల్యూ 0 కదా, కండిషన్ ట్రూ. నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు సైజ్ -1. రేర్ వాల్యూ ఎంత, -1. సైజ్ -1 అంటే 3 - 1 2. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫ్రంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి ఇది కండిషన్ ట్రూ. రేర్ నాట్ ఈక్వల్ టు సైజ్ -1 ట్రూయే కదా, -1 2కి ఈక్వల్ కాదు కదా, కాబట్టి కండిషన్ ట్రూ.
రెండు ట్రూ అయినాయి కాబట్టి మనకి టోటల్ కండిషన్ కూడా మనకి ట్రూ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇఫ్ బ్లాక్లోకి వచ్చి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి, రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1, రేర్ వాల్యూ -1 +1. ఎంత, -1 + 1 అంటే 0 అవుతుంది. అంటే రేర్ ఇంకా రేర్లో -1 ఎరేజ్ అయిపోతుంది, 0 దగ్గరికి వస్తుంది, 0 పొజిషన్ దగ్గరికి రేర్ వస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో 0 పొజిషన్లో రేర్ ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ లైన్ కోడింగ్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ రేర్ అంటే 0, ఏ ఆఫ్ 0లో ఐటమ్ వాల్యూ 10 అసైన్ చేయాలి. ఓకే, ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఎరేలో చూడండి, డిక్యూలో ఏ ఆఫ్ 0లో 10 ఇన్సర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎల్స్ పార్ట్కి ఏమీ వెళ్ళదు, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనదర్ ఎలిమెంట్ని మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం. ఈసారి 20 తీసుకుందాం. ఓకే, 20 ఇన్సర్ట్ చేయాలనుకున్న ఎలిమెంట్ 20 అనుకుందాం. ఓకే, మళ్ళీ కండిషన్స్ ఇన్సర్ట్ మెథడ్ కాల్ అయింది, ఐటమ్ 20ని రిసీవ్ చేసుకుంది. ఓకే, ప్రతిసారి మెథడ్ కాల్ చేయాలి. ఓకే, ఎన్ని ఐటమ్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటామో అన్నిసార్లు మెథడ్ కాల్ చేయాలి. ఓకే, మనం ఇక్కడ రేర్ ఎండ్ ద్వారానే ఇన్సర్ట్ చేయాలనుకున్నాం కాబట్టి రేర్ ఎండ్ మెథడ్నే కాల్ చేసాం. ఇక్కడ ఫ్రంట్ వాల్యూ 0 చూడండి, కండిషన్ మెథడ్ లోపల ఇఫ్ కండిషన్ ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కాదు కదా, రేర్ వాల్యూ 0లో ఉంది, సైజ్ -1 అంటే 2, సైజ్ వాల్యూ 3 కదా, 3 - 1 2, కండిషన్ ఫాల్స్ అయింది. అంటే టోటల్ కండిషన్ ఒకటి ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ 0 > 0 కండిషన్ ట్రూ. రేర్ నాట్ ఈక్వల్ టు సైజ్ -1 కదా. ఓకే, కాబట్టి కండిషన్ ట్రూ. రేర్ వాల్యూ 0లో ఉంది, సైజ్ -1 2, కండిషన్ ట్రూ కదా, టోటల్ కండిషన్ కూడా ట్రూ అయింది. ఓకే, 2 కండిషన్స్ లాజికల్ అండ్ ఉపయోగించి చూడండి బిట్వీన్గా, కాబట్టి ఇది లాజికల్ అండ్ ఉపయోగించాం కాబట్టి మనకి 2 కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అయినట్టు, కండిషన్ టోటల్ కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఇప్పుడు ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది. ఏంటి, రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అంటే రేర్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకొని ఇప్పుడు 0 దగ్గర ఉంది కదా, 1 దగ్గరికి మూవ్ అవుతుంది, పొజిషన్ చేంజ్ అవుతుంది, రేర్ వాల్యూ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూషన్ అయింది. నెక్స్ట్ ఏ ఆఫ్ రేర్ అంటే ఏ ఆఫ్ 1, రేర్ వాల్యూ ప్రజెంట్ 1 కదా. ఓకే, 1 ఏ ఆఫ్ 1 అంటే ప్రీవియస్ 0 ఉండేది, 0 + 1 అంటే 1 పొజిషన్ దగ్గరికి మూవ్ అయింది. ఇప్పుడు ఏ ఆఫ్ రేర్ అంటే రేర్ వాల్యూ 1, ఐటమ్ వాల్యూ 20, ఏ ఆఫ్ 1లో 20 ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ 20 ఇన్సర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఎనదర్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఈసారి నెంబర్ 30 తీసుకుందాం, 30 ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఈసారి 30 అసైన్ చేద్దాం. 30 అసైన్ చేస్తున్నప్పుడు 30ని పంపిస్తూ సేమ్ ఇన్సర్ట్ రేర్ అండ్ మెథడ్ కాల్ చేసాం, ఐటమ్ వాల్యూ 30 రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ మెథడ్ లోపలికి వచ్చి ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ చెక్ చేసింది, ట్రూ. రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కాదు కదా, రేర్ వాల్యూ 1, సైజ్ -1 అంటే 2, కండిషన్ ఫాల్స్, కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ వాల్యూ 0 > 0 కండిషన్ ట్రూ. రేర్ వాల్యూ 1, సైజ్ -1 అంటే 2, కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ. నాట్ ఈక్వల్ టు సైజ్ -1 కదా, కాబట్టి రేర్ వాల్యూ 1, సైజ్ -1 అంటే 2, నాట్ ఈక్వల్ టు సైజ్ -1 కాబట్టి మనకి కండిషన్ ట్రూ, టోటల్ కండిషన్ కూడా ట్రూ. ఇప్పుడు మళ్ళీ రేర్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిన పొజిషన్లో ఐటెంని ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ చూడండి, రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అంటే రేర్ వాల్యూ 1 + 1 అంటే 2 దగ్గరికి పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. డయాగ్రామ్లో నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే,
నెక్స్ట్ ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 2లో ఐటమ్ వాల్యూ 30 అసైన్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి మనం డయాగ్రామ్లో అసైన్ చేసాం, ఇది క్యూలో అసైన్ చేస్తాం చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ మెథడ్ 14 ఇన్సర్ట్ చేయడం కోసం మళ్ళీ ఇన్సర్ట్ రేర్ ఎండ్ అనే మనం ఈ మెథడ్నే కాల్ చేస్తున్నాం. ఓకే, 40, ఈసారి ఐటమ్ వాల్యూ ఎంత 40. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ ఈక్వల్ ఇప్పుడున్న డయాగ్రామ్ ఉంది కదా, అది మనకి ఏదో ఒక కేసు మళ్ళీ ఇప్పుడు వరకు ఫస్ట్ కేసు సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్ రన్ చేసాం. ఓకే, సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్ రన్ చేసాం మనం. నెక్స్ట్ నుంచి ఏం చేస్తాం, నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ 2 ఇఫ్ స్టేట్మెంట్స్లో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, మనకు చూడగానే అర్థమవుతుంది. డయాగ్రామ్లో ఇంకా పొజిషన్స్ ఏమైనా ఎంటీగా ఉన్నాయా, లేవు కదా, కాబట్టి ఫుల్ అయిపోయిందని అర్థమవుతుంది. ఏ కేసు మ్యాచ్ అవుతుందో ఈ పొజిషన్లో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. ఓకే, రేర్ వాల్యూ 2 కదా, డయాగ్రామ్లో చూడండి, రేర్ వాల్యూ 2, సైజ్ -1 అన్న 2a, కండిషన్ ట్రూ అయింది కదా. కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయింది. ఇఫ్ స్టేట్మెంట్ కరస్పాండింగ్ ఇఫ్కి స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఏంటది అవుట్పుట్ లైన్ ఏంటి, DQ ఫుల్ అనేబుల్ టు ఇన్సెట్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, DQ ఫుల్ అయిపోయింది, మనం ఇన్సర్ట్ చేయలేమని డిస్ప్లే అవుతుంది, మెసేజ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, మెథడ్ ఎండ్ అయిపోయి మనం ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి మూవ్ అవుతుంది కంట్రోల్. ఇది మనకి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ చూసాం, సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్ చూసాం. మరి థర్డ్ ఇఫ్ స్టేట్మెంట్ మనం చూడాలంటే ఎలా? ఓకే, చూడాలంటే మనకి ఫ్రంట్ ఒక లొకేషన్ ఖాళీగా ఉండాలి. అంటే రేరు కండిషను మనకి ఏంటి, రేర్ అనేది సైజ్ -1 అయిపోయింది కదా ఇప్పుడు, కానీ మనం ఫ్రంట్ సైడ్ ఒక వాల్యూ రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసినప్పుడు మనకి థర్డ్ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మనం మన DQలో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. రిమూవ్ చేయడానికి ఆల్రెడీ క్యూలో ఐడియా ఉంది కదా మీకు, లాజిక్ అంతా కూడా. ఓకే, ఫ్రంట్ ఎండ్ ద్వారా రిమూవ్ చేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు DQలో రేర్ ఎండ్ ఉపయోగించి రిమూవ్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి రిమూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ రేర్ ఎండ్లో థర్డ్ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవ్వాలి అంటే, ఇఫ్ కండిషన్ వర్క్ అవ్వాలి అంటే మన ఫ్రంట్ ఎండ్ ద్వారా ఒక వాల్యూని రిమూవ్ చేస్తే అప్పుడు ఈ కేసు మనకి వస్తుంది. ఓకే, కాబట్టి ఫ్రంట్ ఎండ్ ద్వారా రిమూవ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఫ్రంట్ మనకి పొజిషన్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసి ఫ్రంట్ని మూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి 10ని రిమూవ్ చేసేసి ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 చేస్తున్నాం. అంటే ఫ్రంట్ వాల్యూ ఇప్పుడు పొజిషన్ 1 దగ్గరికి మూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఒక సెల్ ఎంటీగా ఉంది. ఈ పొజిషన్లో ఇప్పుడున్న డయాగ్రామ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం ఈ పొజిషన్లో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఉన్నప్పుడు మనం ఇన్సర్ట్ రేర్ ఎండ్ ద్వారా ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, 50 అనే ఎలిమెంట్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఎంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుందో చూద్దాం. ఓకే, మనకి రేర్ ఎండ్ ద్వారా ప్లేస్ ఉందా అంటే లేదు, రేర్ ఎండ్ సైడ్ లేదు. మరి ఫ్రంట్ ఎండ్ సైడ్ ఒక సెల్ ఎంటీగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా రేర్ ఎండ్ ద్వారానే ఇన్సర్ట్ చేయడానికి స్పేస్ అయితే లేదు, సైజ్ -1కి రీచ్ అయిపోయింది. కానీ ఎలిమెంట్స్ని ఫ్రంట్కి మూవ్ చేసుకుంటే జరుపుకుంటే చూడండి, 1 సెల్లో ఉన్న ఎలిమెంట్ 0th సెల్లోకి మూవ్ చేసి 2 సెల్లో ఉన్న ఎలిమెంట్ ఇలాగా 2 సెల్లో ఉన్న ఎలిమెంట్ 1 సెల్లోకి మూవ్ చేసామనుకోండి, అప్పుడు సెకండ్ సెల్లో అంటే సెల్ నెంబర్ 2లో మనకేమవుతుంది, ఐటమ్ స్టోర్ చేసుకోవచ్చు కదా. ఈ 2 ప్రీవియస్కి జరిపేసాం. ఓకే, ముందుకు జరిపేసాం.
జరిపేసినప్పుడు మనకేమవుతుంది, ఆ స్పేస్ ఖాళీ అవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా మనం మూవ్ చేసుకొని ఎలిమెంట్స్ని, ఓకే, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసేసి ఒక మనకి ఒక సెల్ ఖాళీ అవుతుంది కాబట్టి మూవ్ చేస్తే ఖాళీ అవుతుంది కదా, అప్పుడు మనం ఎలిమెంట్ని ఎంటర్ చేసుకుంటాం. ఓకే, అది లాజికల్గా కోడింగ్లో ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మెథడ్ కాల్ చేసాం, ఐటమ్ 50 రిసీవ్ చేసుకుంది. మెథడ్లో చూడండి స్టార్టింగ్ కండిషన్ ఫ్రంట్ వాల్యూ ఈసారి 1. ఓకే, ఫ్రంట్ వాల్యూ ఎంత 1. 1 = 0 కండిషన్ ఫాల్స్. ఒకటే ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టే కాబట్టి ఇంకా కండిషన్ ఫాల్స్ అని పెట్టేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ వాల్యూ ఎంత 1 > 0 కండిషన్ ట్రూ. రేర్ నాట్ ఈక్వల్ టు సైజ్ -1 కాదు కదా, రేర్ వాల్యూ 2 సైజ్ -1 2 కండిషన్ ఫాల్స్, టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఫ్రంట్ <0 అవును కదా, <0 కదా, కాబట్టి 1 ఫ్రంట్ వాల్యూ 1 <0 కండిషన్ ట్రూ. రేర్ = సైజ్ -1, రేర్ వాల్యూ 2 సైజ్ -1 అంటే 2 కండిషన్ ట్రూ, టోటల్ కండిషన్ ట్రూ అయింది. ఓకే, మనకి ఇప్పుడు ఈ మెథడ్లో లాస్ట్లో ఉన్న ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. ఓకే, లాస్ట్లో ఉన్న ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి మనకి రన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు ఎంత, మనకి 1 కదా, ఇంట్ i = ఫ్రంట్ అంటే 1. ఓకే, 1 i <= రేర్, 1 i అంటే 1, రేర్ వాల్యూ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఏంటది, a of i - 1. a of i - 1 అంటే a of i వాల్యూ ఎంత చూడండి, అబ్జర్వ్ చేయండి, 1 1 - 1 అంటే 0. a of 0లోకి a of i అంటే 1, a of 1 వాల్యూ అసైన్ చేయాలి అని చెప్తున్నాం. ఓకే, a of 0లోకి a of 1లో ఉన్న వాల్యూ ఎంత 20. డయాగ్రామ్ చూడండి, నేను a of 0లో a of 1లో ఉన్న వాల్యూ 20ని అసైన్ చేస్తున్నా, మూవ్ చేసేస్తున్నాం. ఓకే, ఈ 20ని ఇలా మూవ్ చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ i ++ అయినప్పుడు ఇప్పుడు i వాల్యూ 1 కదా, ఈసారి 2 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈసారి 2 అవుతుంది. i వాల్యూ 2 ఇంక్రిమెంట్ అయ్యి i వాల్యూ 2 అవుతుంది. 2 <= రేర్ వాల్యూ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి a of i - 1 అంటే ఎంత, a of 2 - 1 అంటే 1 = a of i అంటే a of 2. a of 2లో ఉన్న వాల్యూ a of 1లోకి కాపీ చేయాలి, అసైన్ చేయాలి. అంటే a of 1లో ఉన్న వాల్యూ ఎరేస్ చేసి 2లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి. 2లో ఉన్న వాల్యూ ఎంత 30. ఓకే, 30 అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు రెండు వాల్యూస్ని మనం కాపీ చేసేసాం కదా, షిఫ్ట్ జరిగిపోయినాయి. ఇప్పుడు a of 2లో మనం న్యూ ఎలిమెంట్ని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు i ++ అంటే ఈసారి ఎంత అవుతుంది, ఈసారి i వాల్యూ 2 కదా ప్రజెంట్ ఉంది, ఈసారి 3 అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు i వాల్యూ 3 అవుతుంది. 3 <= 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఫర్ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంటి, ఫ్రంట్ -1. ఈ ఎల్స్ పార్ట్లోనే ఇదంతా ఉన్నాయి, ఫర్ లూప్ ఉంది. నెక్స్ట్ 2 లైన్స్ కూడా ఎల్స్ పార్ట్లోనే ఉన్నాయి కాబట్టి ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఫ్రంట్ మైనస్ అంటే ఇప్పుడు ఫ్రంట్ పొజిషను ప్రీవియస్ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం మూవ్ చేయాలి. -, అంటే 1 - 1 అంటే 0, ఫ్రంట్ అనేది 0 దగ్గరికి మూవ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ a of రేర్ వాల్యూ 2 కదా, a of 2లో ఐటమ్ వాల్యూ 50 అసైన్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్ ఉన్న 30 ఎరేజ్ అయిపోతుంది. ఓకే, 50 అనేది అసైన్ అయింది. ఓకే, ఈ విధంగా మనం ఇన్సర్ట్ రేర్ ఎండ్ మెథడ్ ఉపయోగించి వాల్యూస్ని ఎంటర్ చేసుకుంటాం. మనకి రేర్ ఎండ్లో స్పేస్ లేకపోతే ఫ్రంట్ ఎండ్ దగ్గర ఇటువైపు ఫ్రంట్ ఎండ్ సైడ్
మనకి స్పేస్ ఉంటే కనుక ఎలిమెంట్స్ని మూవ్ చేసుకొని రేర్ ఎండ్ ద్వారా ఇన్సర్ట్ చేసుకుంటుంది వాల్యూస్. ఓకే, ఇప్పుడు మనం ఈ మెథడ్లో ఉన్న మనకి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషను చూసాం, సెకండ్ ఇఫ్ కండిషన్ చూసాం, థర్డ్ ఇఫ్ కండిషన్ కూడా మనం ఇప్పుడు చూసాం. ఓకే, ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, డయాగ్రామ్స్ మనకి ఇఫ్ కండిషన్స్ ఏ డయాగ్రామ్కి మ్యాచ్ అయిందో ఆ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఓకే, అంటే మీరు ఇది థర్డ్ దానికి చూసుకుంటే కనుక చూడండి, డయాగ్రామ్స్ చూడండి నేను డ్రా చేశాను. డిక్యూ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది అనేది డయాగ్రామ్స్ ఏ కండిషన్కి రిలేటెడ్ డయాగ్రామ్ నేను డ్రా చేశాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మనకి ఇంకా సెవరల్ కేసెస్ వస్తాయి. మనకి ఎగ్జాంపుల్ కింద మనకి ప్రతి కండిషన్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. డిక్యూని ఎగ్జాంపుల్లో డ్రా చేసి చూపించాను. మీరు ఇన్సర్ట్ రేర్ ఎండ్ అనే హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ కండిషన్ రాసుకొని దానికి ఎగ్జాంపుల్ ఇది డయాగ్రామ్ డ్రా చేసుకోండి. అంటే మీరు చెక్ చేసుకోవాల్సినప్పుడు మనం ఈ విధంగా చేస్తే ఈ డయాగ్రామ్ తీసుకొని డిక్యూని ఈ విధంగా తీసుకొని మనం రన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆ ఇఫ్ కండిషనే ట్రూ అవుతుంది. ఓకే, అంటే మనం రన్నింగ్లో మనకి ఏ సిచ్యువేషన్లో ఇఫ్ కండిషన్ వస్తుంది, కండిషన్ సాటిస్ఫై అవుతుంది అంటే ట్రూ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్సెట్ ఫ్రంట్ ఎండ్ మెథడ్ ఉపయోగించి వాల్యూస్ని ఇన్సెట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏ విధంగా రన్ అవుతుందో చూద్దాం. ఓకే, 4 కేసెస్ ఉన్నాయి. ఓకే, 4 ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒక కండిషనే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఏది మ్యాచ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఈ ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ రన్ అవ్వాలి అంటే మనం మొత్తం డిక్యూ ఎలిమెంట్స్ అన్నీ ఎంటర్ చేసేసి సైజ్ మనకి 3 కదా కాబట్టి ఇలా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఇన్సెట్ 40 చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏ విధంగా రన్ అవుతుందో చూద్దాం. ఇన్సెట్ ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి మెథడ్ కాల్ చేసాం, ఐటమ్ వాల్యూ 40 పంపిస్తూ. అప్పుడు మనకి ఐటమ్ 40 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ చూడండి, ఫ్రంట్ వాల్యూ అంతా 0 కండిషన్ ట్రూ, 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, రేర్ ఈక్వల్ టు 2 కదా, సైజ్ -1 అన్న 2a కండిషన్ ట్రూ, టోటల్ కండిషన్ కూడా ట్రూ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏమని డిస్ప్లే అవుతుంది, ఇఫ్ బ్లాక్లో ఎంటర్ అయ్యి డిక్యూ ఫుల్ అనేబుల్ టు ఇన్సెట్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, డిస్ప్లే అవుతుంది, ఇంకా రిమైనింగ్ కేసెస్కి వెళ్ళదు, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అవుతుంది. ఓకే, మెథడ్ రిటర్న్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఫస్ట్ కేస్ అనేది మనకి చూడగానే డిక్యూ ఎలిమెంట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయని అర్థమవుతుంది కదా, అదే మెసేజ్ మనకి కండిషన్స్లో కండిషన్ ట్రూ అయ్యి మెసేజ్ డిస్ప్లే అయింది. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎల్స్ పార్ట్స్కి వెళ్ళదు. ఓకే, రిమైనింగ్ ఎల్స్ పార్ట్స్కి ఇంక వెళ్ళదు, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్కి ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఈసారి డిక్యూని ఎంటీగా తీసుకున్నాం. ఎంటీగా ఉన్నప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1. స్టార్టింగ్ ఇనిషియలైజ్ అయిన వాల్యూస్ ఇవే కదా, ఫ్రంట్లో 0 అసైన్ అయింది, కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు రేరులో మనకి -1 అసైన్ అయింది. ఇప్పుడు మనకి ఇన్సెట్ 10 ఇన్సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఇన్సెట్ ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి 10 వాల్యూని ఇన్సెట్ చేయాలనుకున్నప్పుడు మెథడ్ కాల్ చేసాం, ఐటమ్ 10 రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ మెథడ్లో అబ్జర్వ్ చేయండి, ఫ్రంట్ వాల్యూ 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, రేర్ వాల్యూ -1 కదా, -1 ఈక్వల్ టు సైజ్ -1 అంటే 2 కండిషన్ ఫాల్స్ కదా, ఈక్వల్ టు సైజ్ -1 కాదు కదా, కండిషన్ ఫాల్స్, టోటల్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది. 2 కండిషన్స్ ట్రూ అయితేనే టోటల్ కండిషన్ ట్రూ అయినట్టు. ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది, ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది ఇంకా ఎల్స్ పార్ట్కి వస్తుంది.
ఇక్కడ ఎల్స్ పార్ట్లో ఏముంది, రేర్ ఈక్వల్ టు -1 అంతే కదా, రేర్ వాల్యూ -1 కండిషన్ ట్రూ అయింది. ఫ్రంట్ ఈక్వల్ టు 0 అంతే కదా, ఫ్రంట్ వాల్యూ మనకి 0 కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ అయింది. ఓకే, ఈ బ్లాక్ రన్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. రేర్ ఈక్వల్ టు ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ లైన్ ఏముంది, రేర్ ఈక్వల్ టు ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఫ్రంట్ వాల్యూ 0, రేర్ వాల్యూ కూడా 0 అసైన్ చేయాలి. -1 ఎరేజ్ అయిపోతుంది, 0 పొజిషన్ దగ్గరే రేర్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు ఐటమ్. ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 0, ఐటమ్ వాల్యూ 10. ఓకే, ఏ ఆఫ్ 0లో 10 అసైన్ చేయాలి, ఇన్సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ మెథడ్ క్లోజ్ అయ్యి ఇంకా ఎల్స్ పార్ట్కి వెళ్ళదు. ఓకే, మెథడ్ ఎగ్జిక్యూషన్ అయింది కాబట్టి ఇంకా ఎల్స్ పార్ట్స్కి వెళ్ళదు, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనకి సెకండ్ కేస్కి ఎగ్జాంపుల్ ఎంటీ డయాగ్రామ్. ఓకే, మీరు ఎగ్జాంపుల్ కింద డయాగ్రామ్ డ్రా చేసుకోవాలంటే ఎంటీగా చేసుకోవాలి. అంటే ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు మనకి సెకండ్ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి మనకి అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడున్న డయాగ్రామ్నే ఉపయోగిద్దాం. ప్రజెంట్ 10 ఎంటర్ చేసిన తర్వాత డయాగ్రామ్ని ఉపయోగిస్తే మనం నెక్స్ట్ ఇన్సెట్ ఫ్రంట్ ఎండ్ ద్వారానే 20 ఎలిమెంట్ని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, 20 ఎలిమెంట్ని ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మనం సేమ్ మెథడ్ని కాల్ చేసాం, 20ని పంపించాం కాబట్టి ఐటమ్ వాల్యూ 20 రిసీవ్ చేసుకుంది. ఈసారి ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, రేర్ ఈక్వల్ టు ఎంత 0, సైజ్ -1 అంటే 2 కండిషన్ ఫాల్స్ కదా, టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు -1 కాదు కదా, కండిషన్ ఫాల్స్. ఒకటి ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ గ్రేటర్ దాన్ 0 కాదు కదా, ఫ్రంట్ అనేది 0 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ చూడండి, ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, రేర్ వాల్యూ ఎంత 0 నాట్ ఈక్వల్ టు సైజ్ -1, సైజ్ -1 అంటే 2 నాట్ ఈక్వలే కదా కాబట్టి కండిషన్ ట్రూ. ఈ 2 కండిషన్స్ ట్రూ అయింది కాబట్టి మనకి లాస్ట్ ఇఫ్ కండిషన్, ఇంకా మనకి ఫస్ట్ ఇది ట్రూ అవ్వలేదు, ఎల్స్ పార్ట్కి వచ్చింది. సెకండ్ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వలేదు, మళ్ళీ ఎల్స్ పార్ట్కి వచ్చింది. థర్డ్ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వలేదు, మళ్ళీ ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కదా, ఎల్స్ పార్ట్లో ఉన్న ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి మనకి ఏమవ్వాలి, ఫ్రంట్ ఎండ్ ద్వారా మనం అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా, కాబట్టి ఫ్రంట్ ఎండ్ ఎంటీగా ఉందా, ఫిల్ అయిపోయి ఉందా, పొజిషను ఫిల్ అయి ఉంది. ఓకే, ఫ్రంట్ పొజిషన్ చూడండి 10 ఫిల్ అయి ఉంది. మనం ఏం చేయొచ్చు, ఇంకా డిక్యూ చూస్తే ఎంటీగా ఉన్నాయి కదా స్పేస్లు, కాబట్టి మూవ్ చేసి 10 వాల్యూని నెక్స్ట్ సెల్కి మూవ్ చేయాలి. అలా మూవ్ చేయడానికి ఇక్కడ ఫర్ లూప్ ఉపయోగించాం. అబ్జర్వ్ చేయండి, ఫర్ లూప్ ఉపయోగించి మనం ఎలా మూవ్ చేస్తామో చూడండి. ఫర్ లూప్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఫర్ లూప్కి రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, మనకి కాబట్టి సింగిల్ స్టేట్మెంట్కి ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ 2 లైన్స్ ఫర్ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ రన్ చేద్దాం. ఇంట్ ఐ ఈక్వల్ టు రేర్ వాల్యూ 0. ఓకే, 0 ఐ వాల్యూ 0 కదా, 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఓకే, ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 0 + 1 అంటే 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ అంటే 0 అంటే ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఏ ఆఫ్ 1లోకి అసైన్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏ ఆఫ్ 1లో ఏమీ లేదు. ఇప్పుడు అసైన్ చేయమన్న వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది 10నే ఇటు పంపించాం అంటే ఇలా వచ్చింది. ఓకే, మూవ్ అయిపోయింది, వాల్యూ మూవ్ అయింది. మూవ్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఐ మైనస్ ఐ వాల్యూ మైనస్ చేయాలి. ఐ వాల్యూ ప్రెజెంట్ 0 కదా, ఐ మైనస్ అంటే ఎంత వస్తుంది, -1. ఓకే, -1 వస్తుంది. ఐ వాల్యూ -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ క్లోజ్ అవుతుంది, ఇంకా ఎండ్ అయ్యి
మనకి నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1. ఫర్ లూప్ క్లోజ్ అయిన తర్వాత మనకి రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఫర్ లూప్ రన్ అయ్యేంత వరకు మనకి ఫర్ లూప్ ఎలా రన్ అయిందో చూసాం కదా. ఫర్ లూప్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ ఏముంది, రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1. రేర్ వాల్యూ 0 కదా ప్రజెంట్ ఉంది. 0 ప్లస్ 1 అంటే 1. అంటే రేర్ 0 పొజిషన్ నుంచి 1 పొజిషన్కి మూవ్ చేసాం. నెక్స్ట్ ఏ ఆఫ్ ఫ్రంట్. ఇప్పుడు ఒక వాల్యూని మూవ్ చేసేసాం. మనకి రేర్ ఎండ్ సైడ్ మనకి వాల్యూ 1 పొజిషన్ దగ్గర ఉంది అంటే మనకి అదే రేర్ అవ్వాలి. ఓకే, అటు సైడ్ చూసుకుంటే. కాబట్టి రేర్ని కూడా మూవ్ చేసేసాం. ఇంకా ఫ్రంట్ దగ్గర ఉన్న వాల్యూ ఆల్రెడీ ఫస్ట్ సెల్ నెంబర్ 1లో కాపీ చేస్తాం కాబట్టి మనం మళ్ళీ న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఐటమ్ వాల్యూ 20ని అసైన్ చేస్తున్నాం. 0 లొకేషన్లో 10 ఉంది కదా, ఎరేజ్ అయిపోతుంది. 20 అనేది ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 0 కదా, 0 లొకేషన్లో 20 ఇన్సర్ట్ అయింది. ఓకే, మనం ఐటెంని మూవ్ చేసి మనకి ఫ్రంట్ ఎండ్ ద్వారానే ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఈసారి మళ్ళీ ఇన్సర్ట్ చేయాలంటే ఈసారి ఫస్ట్ సెల్లోది సెకండ్ సెల్లోకి పంపించాలి 10ని, 0th సెల్లోది ఫస్ట్ సెల్లోకి 20ని పంపించాలి. ఓకే, ఈ విధంగా ఈ సెల్లోది ఈ సెల్లోకి పంపించి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 30 ఫ్రంట్ ఎండ్ ద్వారా చేయాలి అంటే 2 టైమ్స్ ఫర్ లూప్ రన్ అవుతుంది. అంటే షిఫ్ట్ అయ్యే వాల్యూస్ ఈసారి 2 వాల్యూస్ కదా, 2 టైమ్స్ రన్ అవుతుంది. అప్పుడు 0th సెల్లో వాల్యూ ఎంటర్ చేసుకుంటుంది. ఎప్పుడు కూడా ఫ్రంట్ ఉన్న ప్లేస్ నుంచే ఎంటర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎన్ని కేసెస్ వరకు అయినాయి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చూసాం, సెకండ్ ఇఫ్ కండిషన్ చూసాం, ఫోర్త్ ఇఫ్ కండిషన్ కూడా ఎలా వర్క్ అవుతుందో, ఏ సిచ్యువేషన్లో వర్క్ అవుతుందో చూస్తున్నాం. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉన్న డయాగ్రామ్ అయినా ఫోర్త్ ఇఫ్ కండిషన్కి ఎగ్జాంపుల్ కింద డ్రా చేసుకోవచ్చు. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డయాగ్రామ్ మీకు కనిపిస్తున్న డయాగ్రామ్ని ఫోర్త్ ఇఫ్ కండిషన్కి ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. మనకి థర్డ్ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాలి అంటే మనం ఏం చేయాలో చూద్దాం. ఓకే, మనం ఏం చేయాలి, ఫస్ట్ డయాగ్రాము ప్రజెంట్ ఉన్న డయాగ్రామ్ ప్రకారం మనకి ఆ కండిషన్ ట్రూ అవ్వదు. ఫస్ట్ ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేద్దాం. ఎలిమెంట్ని రిమూవ్ చేయడం ఐడియా ఉంది కదా అందరికీ. ఫ్రంట్లో పొజిషన్ నుంచి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. మనకి డిక్యూలో 2 సైడ్స్ నుంచి రిమూవ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ద్వారానే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ముందు ఎలిమెంట్ రిమూవ్ చేసుకొని ఫ్రంట్ ++ చేసుకుంటాం. ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అని. కాబట్టి 20 ఎలిమెంట్ని 0th సెల్ దగ్గర ఉంది కాబట్టి ఫ్రంట్ 20 ఎలిమెంట్ని రిమూవ్ చేసేసాం. ఓకే, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అంటే ఈసారి 1 దగ్గరికి వస్తుంది. 0 + 1 అంటే 1 పొజిషన్ దగ్గరికి ఫ్రంట్ మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, 40 ఎలిమెంట్ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి. ఇప్పుడు మెథడ్ కాల్ చేసినప్పుడు ఐటమ్ వాల్యూ 40 రిసీవ్ చేసుకుంది. మెథడ్ చూడండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ 0 ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్, కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది, రేర్ ఈక్వల్ టు -1 కాదు కదా, కాబట్టి రేర్ వాల్యూ 1 కండిషన్ ఫాల్స్, టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఓకే, ఫ్రంట్ గ్రేటర్ దాన్ 0, ఫ్రంట్ అనేది గ్రేటర్ దాన్ 1 అనేది గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ అయింది కదా. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్ మనకి రన్ అవుతుంది. ఓకే, చూడండి, ఫ్రంట్ గ్రేటర్ దాన్ 0, ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కదా, కాబట్టి ఇఫ్కి రిలేటెడ్ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఏంటిది, ఇఫ్ బ్లాక్లో చూడండి, ఫస్ట్ లైన్ ఏముంది, ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ -1. ఫ్రంట్ గ్రేటర్ దాన్ 0లో ఉంది కాబట్టి -1 చేయొచ్చు. ఓకే, కాబట్టి ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ -1 అంటే 1 - 1 0 అవుతుంది. 0, ఫ్రంట్ 0 పొజిషన్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏ ఆఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు ఐటమ్, ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే 0 ఈక్వల్ టు 40, ఐటమ్ వాల్యూ 40.
ఓకే, 40ని ఇన్సర్ట్ చేసాం. ఈ విధంగా ఈ కండిషన్ అంటే సెల్ మనం డిలీషన్స్ పెర్ఫామ్ చేసినప్పుడు ముందుకు వెళ్తుంది కదా ఫ్రంట్, మళ్ళీ ఫ్రంట్కి బిఫోర్ ఎంటీగా ఉంటాయి కదా, మళ్ళీ డిలీషన్ పెర్ఫామ్ చేసినప్పుడు వాటిని కూడా ఫిల్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఈ కేస్ అనేది వర్క్ అవుతుంది. అంటే మనం ప్రీవియస్ చెప్పుకున్నాం కదా, 0th సెల్ ఎంటీగా ఉన్న డయాగ్రామ్ ఈ థర్డ్ ఇఫ్ కండిషన్కి ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ అన్నీ నీట్గా డ్రా చేసుకోండి. మనకి ఎన్ని కేసెస్ వచ్చినాయి? 4 కేసెస్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏ కేసు మ్యాచ్ అయితే ఆ కేసు ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి? రిమూవ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనకి సైజ్ వాల్యూ 3, డయాగ్రామ్ డిక్యూ డయాగ్రామ్ చూడండి, ఫ్రంట్ ఈక్వల్ టు 0 పొజిషన్లో ఉంది, రేర్ వాల్యూ -1 పొజిషన్లో ఉంది. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి అసలు ఎంటీగా ఉంది, అయినా సరే మనం రిమూవ్ ఫ్రంట్ ఎండ్ అన్నాం. ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు మనకి ఎలా రన్ అవుతుందో చూడండి. ఓకే, ఫస్ట్ మెథడ్లో చూడండి, ఇఫ్ కండిషన్ రేర్ ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ, రేర్ -1 కదా, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, టోటల్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి క్యూ ఈజ్ ఎంటీ, నో ఎలిమెంట్స్. ఓకే, రిమూవ్ చేయడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవు కదా, కాబట్టి క్యూ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే అవుతుంది. ఈ ఫస్ట్ మనం చూపిస్తున్న డయాగ్రామ్ ఫస్ట్ కేస్కి ఎగ్జాంపుల్. ఓకే, అలా డీక్యూ అనేది ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యి రన్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో ఉన్న కండిషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఫ్రంట్ ఎండ్ను ఉపయోగించి మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం కదా, డయాగ్రామ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఒకటి. ఇప్పుడు డయాగ్రామ్లో ఎలిమెంట్స్ అన్నీ ఫిల్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ ద్వారా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, రేర్ ఈక్వల్ టు -1 కాదు కాబట్టి ఫాల్స్ అయింది. ఎల్స్ పార్ట్కి వస్తుంది, ఎల్స్ పార్ట్లో ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 10ని ఎక్స్లో స్టోర్ చేస్తుంది. ఓకే, డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ లైన్ ఏమిటి, డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని డిస్ప్లే చేసి ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ వాల్యూ ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అంటే మనం 10ని రిమూవ్ చేసేసుకొని ఏం చేస్తుంది, ఫ్రంట్ పొజిషన్ మూవ్ అవుతుంది, ఫ్రంట్ +1కి మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఉంది, చెక్ చేసుకోండి. ఫ్రంట్ వాల్యూ ఎంత 1, రేర్ వాల్యూ 2. ఫ్రంట్ రేర్ కన్నా పెద్దదైతే మనకి ఇఫ్ బ్లాక్ రన్ అవుతుంది. కాదు కదా, 1 అనేది >2 కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంక ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు, మెథడ్ క్లోజ్ అవుతుంది, ఎల్స్ పార్ట్ క్లోజ్ అయ్యి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. మళ్ళీ రిమూవ్ ఫ్రంట్ ఎండ్ ద్వారానే ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ ఇదే మెథడ్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, రేర్ ఈక్వల్ టు -1. -1 కాదు కదా, రేర్ వాల్యూ 2 కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఇంకా ఎల్స్ పార్ట్కి వస్తుంది, ఎల్స్ పార్ట్లో ఏ ఆఫ్ ఫ్రంట్ వాల్యూ 1, ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 20 ఉంది, ఆ 20 వచ్చి ఎక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ లైన్ ఇచ్చాం కాబట్టి డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని 20 డిస్ప్లే అవుతుంది, ఎక్స్ వాల్యూ 20. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అంటే 20ని రిమూవ్ చేసేసుకొని మనకి ఫ్రంట్ అనేది మూవ్ అవుతుంది. ఫ్రంట్ +1 అంటే 1 + 1 2 అవుతుంది. ఫ్రంట్ వాల్యూ ప్రజెంట్ 1లో ఉంది కాబట్టి 1 + 1 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. 2 ఫ్రంట్ వాల్యూ 2, రేర్ వాల్యూ 2 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఇఫ్కి వెళ్ళదు, ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వకుండా ఎల్స్ పార్ట్ క్లోజ్ అయ్యి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నాం,
మళ్ళీ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈసారి మళ్ళీ రేర్ ఈక్వల్ టు -1 అంటే కాదు కదా, కండిషన్ ఫాల్స్. ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఏ ఆఫ్ ఫ్రంట్ అంటే ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత 30 ఎక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ లైన్ ఇచ్చాం కాబట్టి డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఆ 30ని రిమూవ్ చేసిన ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1. ఫ్రంట్ వాల్యూ ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ని అరేంజ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ వాల్యూ ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ +1 అంటే ఫ్రంట్ వాల్యూ 2 + 1 3 అవుతుంది. ఓకే, ఫ్రంట్ వాల్యూ ఫ్రంట్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 3 ఫ్రంట్ అంటే 3, రేర్ అంటే 2, ఫ్రంట్ 3 > 2 కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇఫ్కి రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏంటి, రేర్ ఈక్వల్ టు -1 అవ్వాలి, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే మళ్ళీ రొటేషన్ అనేది రీస్టార్ట్ చేసుకుంటుంది. లాస్ట్ వరకు మూవ్ అయిపోయింది కదా, ఫ్రంట్ అనేది సైజ్ కన్నా దాటిపోయింది కాబట్టి మనకి సైజ్ తోటి ఈక్వల్ అయిపోయింది కాబట్టి సెకండ్ రొటేషన్లోకి వచ్చేయాలి. ఇక్కడ ఫ్రంట్ 3 రేర్ కన్నా ఫ్రంట్ పెద్దదైంది కాబట్టి మనకి రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0 పొజిషన్స్లోకి వచ్చేయాలి. అంటే ఇప్పుడు ఫ్రంట్ వాల్యూ 0 పొజిషన్కి వస్తుంది. 3 అనేది ఎరేజ్ అవుతుంది, ఫ్రంట్లో 0 దగ్గరకు వస్తుంది. రేర్ వాల్యూ 2 దగ్గర ఎరేజ్ అయిపోయి -1 అసైన్ చేసుకుంటుంది. రేర్ ఈక్వల్ టు -1. ఓకే, ఈ విధంగా మనకి ఇఫ్ బ్లాక్ రన్ అయ్యాక మనకి ఎల్స్ పార్ట్ క్లోజ్ అయ్యి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, రిమూవ్ ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి ఈ విధంగా మనకి 2 కేసెస్ వస్తే ఇలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఈసారి అబ్జర్వ్ చేయండి. ఈసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమొచ్చింది, మనకి ఎంటీ క్యూ తీసుకున్నాం, డిక్యూ అనేది ఎంటీగా తీసుకున్నాం. ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు -1 దగ్గర ఉంది. ఇప్పుడు రేర్ ఎండ్ మెథడ్ ఉపయోగించి మనం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎంటీగా ఉన్నప్పుడు ఎలా ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఇఫ్ కండిషన్ చూడండి, రేర్ ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ, ఫ్రంట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, టోటల్ కండిషన్ ట్రూ అయింది. ఓకే, రెండు ట్రూ అయినాయి కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ అయింది. మనకి ఇఫ్ రిలేటెడ్ స్టేట్మెంట్ ఏంటి, డిస్ప్లే స్టేట్మెంట్ ఉంది కదా, అవుట్పుట్ లైన్ క్యూ ఈజ్ ఎంటీ నో ఎలిమెంట్స్ అని డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇంకా ఎల్స్ పార్ట్కి వెళ్ళదు, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కేసు ఎంటీగా ఉన్నప్పుడు రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డయాగ్రామ్ చూడండి. ఫ్రంట్ వాల్యూ 0 దగ్గర ఉంది, రేర్ వాల్యూ 1 దగ్గర ఉంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ రిమూవ్ రేర్ ఎండ్ ఉపయోగించి మెథడ్ ఏంటి, రిమూవ్ రేర్ ఎండ్ మెథడ్ ఉపయోగించి రేర్ ఎండ్ ద్వారా మనం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, మనకు ఫ్రంట్ ఎండ్ ద్వారా చూసాం కదా ప్రీవియస్, ఇప్పుడు రేర్ ఎండ్ ద్వారా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకి మెథడ్ లోపల ఎంటర్ అయ్యాక మనకి రేర్ అనేది ఎంత 1 ఈక్వల్ టు -1 కాదు కదా, కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఒక కండిషన్ ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ కదా, కాబట్టి కండిషన్ ఫాల్స్. ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో x ఈక్వల్ టు ఏ ఆఫ్ రేర్ అంటే 1. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ 20 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, అవుట్పుట్ లైన్ డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని 20 ఎక్స్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం అంటే 20 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు రేర్ -1. రేర్ అంటే పొజిషన్లో ఉన్న వాల్యూ 20 రిమూవ్ చేసేసి రేర్ అనేది -1 అవుతుంది. అంటే రేర్ 1 పొజిషన్లో ఉంది కదా, కాబట్టి 1 - 1 0 పొజిషన్కి రేర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక ఎలిమెంట్ రిమూవ్ చేశాక కంపల్సరీ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం కదా. ఫ్రంట్ > 0, ఫ్రంట్ వాల్యూ ఎంత 0, రేర్ వాల్యూ 0, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లోకి ఇంకా ఎంటర్ అవ్వదు. ఎల్స్ పార్ట్ క్లోజ్ అయ్యి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఎనదర్ ఎలిమెంట్ని ఉంది కదా, నెక్స్ట్ 10 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రిమూవ్ మెథడ్ రేర్ ఎండ్ ద్వారా ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే,
ఈసారి రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మెథడ్ కాల్ అవుతుంది కదా, మెథడ్ లోపలికి ఎంటర్ అయింది. రేర్ వాల్యూ 0, 0 ఈక్వల్ టు -1 కాదు కదా, ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ రేర్ అంటే ఏ ఆఫ్ 0లో ఉన్న లొకేషన్లో ఉన్న వాల్యూ 10 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్ వాల్యూ 10 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రేర్ ఈక్వల్ టు రేర్ -1. 10 రిమూవ్ చేసేసాక రేర్ 0 పొజిషన్లో ఉంది. 0 -1 అంటే -1. రేర్ ఈక్వల్ టు -1 పొజిషన్కి వచ్చేస్తుంది. 0 పొజిషన్లో ఉండదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ వాల్యూ 0, రేర్ వాల్యూ -1. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది కదా, ఏముంది, ఫ్రంట్ వాల్యూ 0 గ్రేటర్ దాన్ రేర్ వాల్యూ -1. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0 ఈ పొజిషన్లోకి వచ్చేయాలి. ఆల్రెడీ అదే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మనకి సేమ్ అదే పొజిషన్లో ఉంటాయి, అంటే రీస్టార్ట్ అయిపోవాలి మళ్ళీ. ఓకే, మనకి 2 వాల్యూస్ తీసుకున్నాం, అంటే మనం తీసుకున్న వాల్యూస్ 0th సెల్ నుంచి తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే పొజిషన్కి వచ్చేసింది ఆటోమేటిక్గా. రేర్ -1 అయింది, ఫ్రంట్ 0లో ఉంది. ఓకే, ఈ విధంగా మెథడ్ ఎగ్జిక్యూషన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రీస్టార్ట్ అవ్వడానికి ఎనదర్ కేసు కూడా డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. జస్ట్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మీరు రన్ చేసినా మీకు వస్తుంది. 0, 1, 2 ఫ్రంట్ వాల్యూ 1 దగ్గర ఉంది, 20, 30. రేర్ అనేది ఇలా ఉంది. ఓకే, ప్రీవియస్ 0, 1 లొకేషన్స్లో వాల్యూస్ తీసుకొని మనం రన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న డయాగ్రామ్, న్యూ డయాగ్రామ్ నేను డ్రా చేశాను, అబ్జర్వ్ చేయండి. ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని రిమూవ్ మెథడ్ని రన్ చేయండి. అప్పుడు రేరు లాస్ట్కి వచ్చేసేసరికి 0 అవుతుంది. 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేసేసరికి ఫ్రంట్ 1 అవుతుంది. అప్పుడు 1 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అయినప్పుడు రేర్ -1 అవ్వాలి, ఫ్రంట్ 0 అవ్వాలని వస్తుంది. ఓకే, మీరు చెక్ చేయండి. ప్రీవియస్ చేసింది కరెక్టే, మనకి ఇదే ఎగ్జాంపుల్ వచ్చేసింది, డైరెక్ట్గా రేర్ -1 అయిపోయింది. ఒకవేళ మీరు సెకండ్ పొజిషన్ నుంచి వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు మనకి ఏ విధంగా అవుతుందో చెక్ చేయండి. డిఫరెంట్ కేసెస్ వస్తాయి, మనం ప్రతి కేసులోనూ ఇది ఏ కేసు మ్యాచ్ అయితే ఆ కేసు అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇచ్చాను కదా, మీరు చెక్ చేయండి. ఓకే, లేకపోతే ఇంకొకలా కూడా తీసుకోవచ్చు. ఎనదర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎనదర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను చూడండి. 0, 1, 2. ఓకే, ఫ్రంట్ ఇక్కడే ఉంది, రేరు ఇక్కడే ఉంది. ఇప్పుడు రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఇది ఇంకా ఫాస్ట్గా ఈజీగా మీకు అర్థమవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేది ఎనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు రేర్ ఎండ్ ద్వారా రేర్ వాల్యూ ఎంత 1 కాబట్టి నాట్ ఈక్వల్ టు -1 కాదు కదా, కాబట్టి కండిషన్ ఫాల్స్. ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్లో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ రేర్ అంటే 1, ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 20. ఓకే, ఇప్పుడు ఎక్స్లో 20 స్టోర్ అవుతుంది. డిస్ప్లే మెథడ్, డిస్ప్లే అవుట్పుట్ లైన్ ఉంది కదా, ఏంటి, డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఎక్స్ని డిస్ప్లే చేయాలి, అంటే 20 డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు రేర్ ఈక్వల్ టు రేర్ -1. రేర్ వాల్యూ ఎంత ప్రెజెంట్ 1 పొజిషన్ దగ్గర ఉంది కదా, 1 - 1 అంటే 0. అంటే రేరు దగ్గర ఉన్న మనకి ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ రిమూవ్ చేసేసి పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది కదా, రేరు -1 చేసుకుంది, అంటే 1 - 1 0 పొజిషన్కి రేర్ అనేది మూవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ వాల్యూ 1 దగ్గర ఉంది, రేర్ వాల్యూ 0 దగ్గర ఉంది. కండిషన్ ట్రూ అయింది కదా. ట్రూ అయినప్పుడు మనకి ఏమవ్వాలి, రేర్ ఈక్వల్ టు -1 అవ్వాలి, ఫ్రంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అంటే రీస్టార్ట్ అయిపోవాలి. అంటే ఫ్రంట్ అనేది 1 దగ్గర అరేజ్ అవుతుంది, రేర్ అనేది 0 దగ్గర అరేజ్ అవుతుంది.
ఇక్కడ చెప్పినట్టుగా ఏంటి, రేర్ అనేది -1 అయింది, ఫ్రంట్ వాల్యూ 0 పొజిషన్ దగ్గర వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ కేసులో కూడా ఇది ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్స్ నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, డిస్ప్లే మెథడ్. ఓకే, మనం డీక్యూని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. ఓకే, డీక్యూని డిస్ప్లే అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాం. డీక్యూ ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా తీసుకుందాం. రేర్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాం. మనం ఎంటీగా ఉన్నప్పుడు డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఎలా రన్ అవుతుందో చూడండి. డిస్ప్లే మెథడ్ లోపలికి ఎంటర్ అయ్యి రేర్ వాల్యూ ఎంత -1, -1 ఈక్వల్ టు -1 కండిషన్ ట్రూ. ఫ్రంట్ ఈక్వల్ టు 0 కదా, కండిషన్ ట్రూ. 2 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి అవుట్పుట్ లైన్ ఉంది కదా, ఇక్కడ system.out.println అవుట్పుట్ లైన్ కదా, కాబట్టి నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే అనే మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అంటే డిస్ప్లే చేయడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవని. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎల్స్ పార్ట్కి వెళ్ళదు, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇది ఒక కేసు. ఎంటీగా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇన్ కేస్ ఎనదర్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకే, మనం 2 ఎలిమెంట్స్ ఉన్న డయాగ్రామ్ని తీసుకున్నాం. ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు 1 దగ్గర ఉంది పొజిషన్స్. ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే మెథడ్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. రేర్ ఈక్వల్ టు -1 కాదు కదా, రేర్ వాల్యూ 1 -1కి ఈక్వల్ కాదు కాబట్టి కండిషన్ ఫాల్స్. టోటల్ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ పార్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఇఫ్ బ్లాక్ రన్ అవుతుంది కదా, ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ ఫర్ లూప్ రన్ అవుతుంది. మనకి ఎలిమెంట్స్ ఫ్రంట్ నుంచి రేర్ వరకు ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఫర్ లూప్. ఐ ఈక్వల్ టు ఫ్రంట్. ఓకే, ఐ వాల్యూ ఫ్రంట్ వాల్యూ ఎంత 0, ఐ వాల్యూ 0 అయింది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేర్ వాల్యూ ఎంత 1. ఓకే, 1 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. ఓకే, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే కండిషన్ ట్రూ కదా. మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి అబ్జర్వ్ చేయండి. ఐ ఈక్వల్ టు ఫ్రంట్ అంటే 0 పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి ఫ్రంట్ వాల్యూ 0. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది 0. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రేర్ వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్లో 1 పొజిషన్ 1 దగ్గర ఉంది కాబట్టి 1. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూయే కదా. కాబట్టి మనకి ఏ ఆఫ్ ఐ అంటే 0. ఏ ఆఫ్ 0 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఎంత 10. మనం డిస్ప్లేలో ప్రింట్ అని ఇచ్చాం. system.out.prinట్ ఏ ఆఫ్ ఐ అని ఇచ్చాం కదా. ప్రింట్ అన్నాం కాబట్టి సేమ్ అదే లైన్లో ఉంటుంది. ఓకే, 10 డిస్ప్లే అయిపోయి నెక్స్ట్ ఇంకేంటి ట్యాబ్ స్పేస్ కూడా డిస్ప్లే అవ్వమని ఇచ్చాం. /t ఉపయోగించాం. నెక్స్ట్ అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. i++ అవుతుంది. ఐ వాల్యూ 0 కదా ప్రెజెంట్. నెక్స్ట్ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే, ఐ వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేర్ వాల్యూ 1 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఏ ఆఫ్ ఐ వాల్యూ 1 కదా. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఎంత 20 డిస్ప్లే అవుతుంది. డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 20 డిస్ప్లే అయ్యి అదే లైన్లో ట్యాబ్ స్పేస్ కూడా సమ్ స్పేస్ అనేది డిస్ప్లే అవుతుంది. ట్యాబ్ /t అంటే నెక్స్ట్ మనకి అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఇంక్రిమెంట్ అయిన వాల్యూతో కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈసారి ఐ వాల్యూ 1 కదా, ఈసారి 2 అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఎంత అవుతుంది ఐ వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రేర్ వాల్యూ 1 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఎల్స్ పార్ట్ క్లోజ్ అవుతుంది, మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, మనకి ఉన్న అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే అయిపోయినాయి కదా. అంటే ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యి రేర్ వరకు మనకి డిస్ప్లే అవ్వాలి. అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, డిస్ప్లేకి ఈ డయాగ్రామ్ చూసుకోవచ్చు. మనకి డిస్ప్లేకి అంటే ఉన్న ఎలిమెంట్సే డిస్ప్లే అవుతాయి కాబట్టి చాలా కేసెస్ వస్తాయి.
మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది మనకి ఇలా ఉంది చూడండి. ఫ్రంట్ 1 దగ్గర ఉంది, 20 30 ఎలిమెంట్స్ ఉన్నాయి, రేర్ 30 దగ్గర ఉంది. ఇప్పుడు కూడా అంతే, ఫ్రంట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, రేర్ తోటి ఎండ్ అవుతుంది. ఈ 2 డయాగ్రామ్స్ కూడా ఎగ్జాంపుల్స్. అంటే మనకి ఎలిమెంట్స్ ఉంటే ఆ ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే అది కూడా రన్ అవుతుంది. ఓకే, 3 ఎలిమెంట్స్ లేవు, సింగిల్ ఎలిమెంటే ఉంది, మనకి అది కూడా రన్ అవుతుంది. అంటే 0 1 2 ఆర్ అనేది సింగిల్ ఎలిమెంట్ దగ్గరే ఫ్రంట్ రేర్ కూడా ఉన్నాయనుకోండి, ఒక్క ఎలిమెంటే డిస్ప్లే అయ్యి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, 3 డయాగ్రామ్స్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. అన్ని మెథడ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇంకా మెయిన్ మెథడ్ స్టార్ట్ చేసుకుందాం. మెయిన్ మెథడ్లో ఆల్రెడీ మీకు తెలిసిందే మెయిన్ మెథడ్ ఎలా రన్ అవుతుంది అనేది. మనకి ప్రోగ్రాము మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, డీక్యూ క్లాస్కి ఆబ్జెక్ట్ డి అనే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంటూ చాయిస్ ఐటమ్ అని 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. వైల్ ఆల్వేస్ ట్రూ తీసుకున్నాం కాబట్టి ఇంకా కండిషన్ ఏమీ లేదు కదా, ట్రూ అని తీసేసుకున్నాం కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఇవి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ లూప్లోకి వైల్ లూప్లోకి ఎంటర్ అయిపోయి మనకి ఏమవుతుంది, వైల్ ఆల్వేస్ ట్రూ కదా, ట్రూ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి మనకి అవుట్పుట్ లైన్స్ డిస్ప్లే అవుతాయి. ఏంటవి అవుట్పుట్ లైన్స్లో ఏమున్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. 1 అంటే ఇన్సెట్ ఫ్రంట్ ఎండ్, ఓకే, 2 ఎంటర్ చేసుకుంటే ఇన్సెట్ రేర్ ఎండ్, 3 అంటే డిలీట్ ఫ్రంట్ ఎండ్, 4 ఆప్షన్ 4 ఏంటి, డిలీట్ రేర్ ఎండ్కి ఆప్షన్ 4, 5 అంటే డిస్ప్లే, 6 అంటే ఎగ్జిట్. ఓకే, ఇలా మనకు ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి, వరుసగా లైన్ బై లైన్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. డిస్ప్లే అయిన ఆప్షన్స్లో మనం ఎంటర్ యువర్ చాయిస్ అనగానే 6 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆప్షన్ ఎంటర్ చేసుకోవాలి. ఆప్షన్ మనకి చాయిస్ వాల్యూ రీడ్ చేసుకుంటాం, ఆప్షన్ అనేది చాయిస్ కింద రీడ్ చేసుకుంటాం. మనం తీసుకున్న చాయిస్ వాల్యూని బట్టి కేస్ వాల్యూస్ మ్యాచ్ అవుతాయి. ఆల్రెడీ మీకు చాలా ప్రోగ్రామ్స్ చూసాం కాబట్టి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ స్విచ్ కేస్ కూడా చూద్దాం. తీసుకున్న చాయిస్ వాల్యూ 1 అయితే కేస్ 1 మ్యాచ్ అవుతుంది. ఓకే, కేస్ 1 మ్యాచ్ అయ్యి మనకి కేస్ 1కి వచ్చే, ఇన్ కేస్ చాయిస్ వాల్యూ 1 అయితే మనకి 1 మ్యాచ్ అవుతుంది కదా, 1 మ్యాచ్ అయ్యి ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎంటర్ యువర్ ఎలిమెంట్ టు ఇన్సెట్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ చేయాలనుకున్న ఎలిమెంట్ని ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వాల్యూ ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం మెథడ్ కాల్ చేసినప్పుడే ఐటమ్ని కూడా సెండ్ చేస్తాం. మెథడ్ ఎలా రన్ అవుతుందో ప్రీవియస్ చూసాం కదా, అన్నీ రన్ చేసి చూపించాను కదా. అలా మనకి ఏ కేసు అయితే ఇఫ్ కండిషన్ ఏదైతే ట్రూ అవుతుందో ఆ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మెథడ్ ఇక్కడికే రిటర్న్ అవుతుంది కదా. రిటర్న్ అయిన తర్వాత ఏముంది, లైన్ బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇన్ కేసు మనం ఇచ్చిన చాయిస్ వాల్యూ 2 అయితే నెక్స్ట్ ఏమవుతుంది, మనకి ఇన్సర్ట్ చేయడమే ప్రీవియస్ ఫ్రంట్ ఎండ్ అయింది, ఇప్పుడు రేర్ ఎండ్ ద్వారా సేమ్ ప్రొసీజర్, రేర్ ఎండ్ ద్వారా రన్ అవుతుంది, స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అని వైల్ లూప్కి వెళ్ళి ఎంటర్ యువర్ చాయిస్ అంటాం. ఓకే, మనకి ఈ విధంగా అన్ని కేసెస్ కూడా చూసుకుంటాం. కేస్ 3 అయితే కనుక చాయిస్ వాల్యూ 3 అయితే కేస్ 3 మ్యాచ్ అవుతుంది కదా. కేస్ 3లో ఏముంది, రిమూవ్ ఫ్రంట్ ఎండ్ ఉపయోగించి రిమూవ్ చేయడం. ఓకే, కేస్ 4 అని ఇస్తే రిమూవ్ రేర్ ఎండ్ ఉపయోగించి రిమూవ్ చేయడం జరుగుతుంది. కేసు 5 అంటే చాయిస్ వాల్యూ 5 ఇచ్చామనుకోండి, 5 మ్యాచ్ అవుతుంది, కేస్ 5 మ్యాచ్ అవుతుంది, డిస్ప్లే మెథడ్ రన్ అవుతుంది. ఓకే, ఇన్ కేసు చాయిస్ వాల్యూ 6 ఇస్తే మనకి ఏమవుతుంది, ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇన్ కేసు చాయిస్ వాల్యూ మనం 1 నుంచి 6 వరకు కాకుండా అదర్ నెంబర్ ఏదైనా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 ఇచ్చాను, 7 అనేది ఆప్షన్స్లో లేదు కదా, కాబట్టి డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఫాల్ట్ అని ఉంది కదా, దానికి రిలేటెడ్ స్టేట్మెంట్ ఏంటి, ఇన్వాలిడ్ చాయిస్ అని డిస్ప్లే అయ్యి స్విచ్ నుండి బయటకు వచ్చేసి వైల్ లూప్కి మళ్ళీ వెళ్ళి ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. చూడండి,
ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే చేసి వైల్ లూప్ ఆల్వేస్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అయ్యి మనకి ఏమవుతుంది, ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే చేసి మళ్ళీ ఎంటర్ ఎవర్ చాయిస్ అని అడుగుతుంది. ఓకే, ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనం చాయిస్ నెంబర్ 6 ఇచ్చినప్పుడు కేస్ 6 ఏంటి, ప్రోగ్రామ్ టెర్మినేట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా ఏంటి డిక్యూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, డయాగ్రామ్స్ అన్నీ ప్రతి కేస్కి డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. అంటే మనకి కేసెస్ గుర్తు ఉండడం కోసం డయాగ్రామ్ బేస్ చేసుకునైనా మీరు ఆ కేస్ని రాసుకోవచ్చు.